ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ఆకాశవాణి ఆదిలాబాద్. మన పురాణాలు. తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగేజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఈ నుండి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి లచ్చారాం బృందం వినిపించే చంద్రహాస చరిత్ర చిందు యక్షగానం 5వ భాగం. శ్రీ విఘ్నేశ్వర నీకు దండమే. శ్రీ విఘ్నేశ్వర నీకు దండము, నా వాకులు సిద్ధి చేయు నలినము లేక. సేవకుడను నీదు పూజలు, సేవకుడను నీదు పూజలు, బాబంబున ముద్దు చేతు బలిరే గణేశ. సుందర గణపతి వందనములు నీకు, సుందర గణపతి వందనములు నీకు, సుందర గణపతి వందనములు నీకు, సుందర గణపతి వందనములు నీకు. అందరూ నిన్ను గుడి ముందుగా కొలిసేదాము, సుందర గణపతి వందనములు నీకు. చంద్రాస చరిత్ర చిందు యక్షగానము 6 భాగాల చరిత్ర. ఇప్పుడు 5వ భాగం వినిపిస్తున్నాం. వినిపించేవారు గ్రామం ధని, మండల్ సారంగపూర్, నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం, పులింటి సాగర్, గడ్డం సుదర్శన్, తబలి అమృతి, శేఖర్, చిన్నరాశ్వర్. అందుకునేవారు పులింటి సులోచన, గడ్డం వసంత, దివ్యరాణి, లక్ష్మి. వారిచే 5వ భాగం వినిపిస్తున్నాం. విజయ, ఈ సమయమున స్వామి మరి నన్ను కురింద మహారాజు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. అవును. మరి ఇప్పుడు అయ్యా మీరు తెచ్చారు, మరి ఇప్పుడు నాకు ఏదైనా పని చూపించండి. చూడండి కుమారా, నీకైనా గాని నీవు వేములవాడకి వెళ్ళి మనమైనా గాని సంవత్సరానికి తనకు రొక్కము చెల్లించవలను. రొక్కమనగా తనకు తాస్తులు కట్టవలను. తాస్తులు కట్టాలి. ఎవరికి? అక్కడ వేములవాడలో ఉండి అతని వద్దకు వెళ్ళి మనము
మనమైనా గాని కట్టి రావాలని అందుకని చెప్పి నీ వెళ్ళి ఆ. నీవైనా గాని ఈ రొక్కము కట్టి రసీదు తీసుకొని రండి కుమారా. నిజమా? అవునవును. ఇంతమో నేను వెళ్ళువాడను. దేవనన్ను బ్రోవా కరుణించారావా, దేవనన్ను బ్రోవా కరుణించారావా, దేవనన్ను బ్రోవా కరుణించారావా, నీ పదములు నే నమ్మితి దేవా, నీ పదములు నే నమ్మితి దేవా, దేవానన్ను బ్రోవా కరుణించారావా, దేవానన్ను బ్రోవా కరుణించారావా. అయ్యా ఓయ్ బాలక, ఇదే వందనములు ఆచరించు వారము. చల్లగా వర్దిల్లండి. మీరు ఎవరు? ఓహో, నా పేరు చెప్పవలసినదా? ఆ నా పేరు ఏమిటో చెప్తాను స్వామి. అవును. మా నగరము కులింద నగరము. కులింద నగరము. మా తండ్రి కులిందరాజు ఆ ఈ డబ్బు పంపించాడు. ఈ ధనము పంపించాడా? డబ్బును మీకు ఇచ్చేది ఉన్నదట. ఆ. మా తండ్రి నీకు పంపించాడు. రాజమా తండ్రి ధనము రమణీయముగాను, రాజమా తండ్రి ధనము రమణీయముగాను, రాజమా తండ్రి ధనము పజితముగని కోబంతే తనకునా ఇప్పుడు, రాజమా తండ్రి ధనము ఏ రాజోత్తమా, ఈ సమయమున మా తండ్రి ధనము పంపించాడు. అయ్యా ఈ ధనము తీసుకోండి స్వామి. నిజమా? ఆ. ఎవడవురా నీవు ఇందు నరద చూటకు, ఎవడవురా నీవు ఇందు నరద చూటకు, ద్రవ్యమివ్వురా నీదు తల్లిదండ్రులెవరు, ద్రవ్యమివ్వురా నీదు తల్లిదండ్రులెవరు. ఏయ్ బాలక, నీవైనా కులింద మహారాజు కుమారుడు అని అంటున్నావు. అవును. ముందు ధనం ఇవ్వండి. ధనం ఇచ్చిన తర్వాత మీ తల్లిదండ్రి ఎవరో వేరు వేరుగా చెప్పండి. నిజమా? ఆ, ఆ. ఇందువము శాము మాది పోలిందాది పోనాకో, నల్ద నల్దాను దాను చంద్రవాసుడను, నల్ద నల్దాను నల్ద నల్దాను దాను చంద్రవాసుడను. బాలక, మాత్రము ఆ, అనగా కులింద మహారాజు కుమారుడను, మా వంశము హిందూ వంశము. నా పేరు చంద్రవాసుడు అంటారు. అయ్యా చంద్రవాసుడు అంటారు. నీవా? ఆ. తండ్రి కులేంద్రు నాకు తనయులు లేరు రా, తండ్రి కులేంద్రు నాకు చిత్రము మాటలు నాతో చెలరేగి పలికవు, చిత్రము మాటలు చెలరేగి పలికవు, చిత్రము. ఏయ్ బాలక, ఏయ్ బాలక, దుర్మార్గుడా, ఏమిటి స్వామి అధికమైన కోపము చే ఉన్నారు? కులేంద్రుడికైనా గాని సంతానము లేదు. లేదు. అనుదినమైన మా తద్దన దాసుడు ఆహా. నా కింద ఆ, జీతం చేసేవాడు. అతని గురించి నాకు తెలియదు. అతనికి సంతానమే లేదు. నీవు కుమారుడు అంటున్నావు. నువ్వు దుర్మార్గుడు. ఎవడవు నువ్వు? నిజమా? ఆ. చిత్రము కాదు వీరికి పోతుడానే నయ్యా, చిత్రము కారుయుడు పోతుడానే నయ్యా, అత్యంత గావారముగా
సమయమున తాను మాత్రము నన్ను పెంచాడయ్యా, నన్ను పెంచి పెద్ద చేశాడు. చిత్రము మాటలు కాదు, అతని పుత్రుడని నేనేనయ్యా. నిజముగానా? ఆ, కులింద మహారాజుకు సంతానము లేదు. లేదు. ఒకవేళ కలిగినా గాని నాకు అత్యంత ప్రియ బాంధవుడు. మరి నాకు చెప్పంది నీవు పెరిగి పెద్దవాడు అంటే చిత్ర విచిత్రంగా ఉన్నది. ఆ, పుత్రుడవాయి నీవు పుట్టిన వేళలు పుత్రుడవాయి నీవు పుట్టిన వేళలో పత్రిక పంపలేడు శత్రుడు నాకు, పత్రిక పంపలేడు శత్రుడు నాకు, పత్రిక పంపలేడు శత్రుడు నాకు. బాలక అబ్బా, ఆ యొక్క కులింద మహారాజు మహాద్రోహి నా కింద పనిచేస్తూ కుమారుడు పుట్టాడని చెప్పలేదు. అయినా నాకు నిన్ను చూడగానే చిన్నని ఏమో చిత్ర విచిత్రం ఆలోచన కలుగుతున్నది. సరే మీరు ఇక్కడ ఉండండి, మా యొక్క ప్రధానంలో పిలుస్తాను. ప్రధాని ఓయ్, ఈ యొక్క బాలకుడు వచ్చాడు. అతన్ని ఒకసారి చూసి, మనకు ఇంత ముందుగా ఒకడు వచ్చాడు, ఇంతకు ముందు ఒకరు వచ్చారు. ఆ యొక్క చంద్రాసుడు వచ్చాడు. వచ్చి మరి అతడు వస్తే ఆ యొక్క బ్రాహ్మణుడు మనకేం చెప్పాడు? వాడు రాజు అవుతాడు, నువ్వు మంత్రి అవుతావని చెప్పాడు. మన ఇంటికి పెద్దవాడు వాడే అవుతాడని చెప్పాడు. మరి అందుకే ఆ యొక్క వీరసేనుండి అయినా గాని అడవి ఆరణ్యము తోలేసి సంహారం చేశాం. అవును. కానీ వాడి తిరంగన వీడు కొడుతున్నాడు. వీని యొక్క ఆ యొక్క కరముల వేళ్లు చూడండి, ఆ యొక్క హస్తంలో వేళ్లు చూడండి, ఒకసారి లెక్కింపు చేసి నాకు చెప్పండి. మా స్వామి, అవును, మీ ఇష్టానుసారము మీరన్న విధమే తప్పకుండా లెక్కిస్తాను స్వామి. లెక్కించండి. ఓహో స్వామి, కాళ్ళకు పరిబర 10 ఏళ్ళు ఉన్నాయి, కానీ చేతి లోపల ఒక చిటికెన వేలు లేదయ్యా. నిజమా? లేదు లేదు లేదు. వాడేరా, నాకు అనుమానము దోషాది. అబ్బా అబ్బా, ఆహా, ఆ యొక్క వీరసేనుడు మనకు ద్రోహం చేశాడు. కానీ వీడు ఆ విధంగా చావలేడు, మరణించలేడు. వీనైనా గాని ఇప్పుడు నా యొక్క కుమారుని చేత సంహారం చేయమని పత్రిక రాద్దాము. రాయండి స్వామి. చిరంజీవును మదను దుష్ట బుద్ధి రాజేంద్రుడు దేవించి ఏ పురికిన్ చేరిన పిమ్మట శుభములు పొందగా వ్రాయించునన్ మనగుణ తోలితి చంద్రాశకను మన్నించి సమ్యక్కువన్ త్వరగను వీనికి ఇవ్వవలన్ విషముల్ తరువాత నేవచ్చదా. ఓయే ప్రధానులారా, నేను చెప్పినట్టుగా మీరు పత్రిక లిఖించారు కదా. అవును. ఈ యొక్క పత్రిక అయిన వేరులతో పంపకూడదు. ఈ యొక్క బాలకునితో పంపి ఆ యొక్క బావుసాయిలో నా కుమారుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళాను కానీ ఈ పత్రిక ఇవ్వండి, దీన్ని విప్పి చూడరాదని చెప్పి ఇతనితో పంపుతాను. పంపు. ఈ ఉత్తరమైన గాని నా కుమారుడు ఎవరు? మదనుడు చూడగానే వీనికి పాముల విషములు తేళ్ల విషములు పెట్టి వీని సంహారం చేద్దాం రా. వేరేళ్లకు నమ్మితే ఫలభోగ్యం లేదు. సొంత కుమారుడు వీని సంహారం చేస్తాడు. నీ కుమారుడికి మందులు మాకుల విషయం తెలుసు కాబట్టి అవును, ఏదో ఒక విధముగా వీని సంహరిస్తాడు. ఇదే మా యాజ్ఞ. ఓయ్ బాలక, ఇదిగో ఈ యొక్క ఉత్తరం మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కానీ మీరైనా కానీ ఈ యొక్క పత్రిక అయినా కానీ మా కుమారుడు త్రోవ లోపల ఉంటాడు, మీరు వెళ్ళగాక బావుసాయిలో ఉంటాడు. ఈ పత్రిక అయినా నా కుమారుడికి విచ్చి మీరు అక్కడి నుంచి మీ నగరానికి చేరండి. కానీ ఈ యొక్క పత్రిక మీరైనా కానీ విప్పి చూడకూడదు. ఇదే మా యాజ్ఞ. ఇదిగో చిత్తము స్వామి, చిత్తం. ఇక వెళ్ళువాడను. ఇదిగో ఈ యొక్క పత్రిక చంద్రవాసుడు పత్రిక తీసుకొని మధురుడికి ఏతందుకు పోతున్నాడు. మహారాణి తాతయ్య అమ్మా, శ్రీ లలిత శుభంగునే శ్రీ లలిత శుభంగునే బాలెందుముకి నీవే పనతివి నీవే వాలయముగా నీకు వంచను నమ్మి వాలయముగా నీదు వంచను నమ్మి బాగుగా వచ్చి సభకు ఇంటి మాయమ్మ. అందరూ సమస్తగా పెట్టి వెజము లేకుండా మిరగా వచ్చేను విషయ కన్యామని వచ్చేను
తురగా కాసాలు తన చుట్టూ రంతులు చేయగా రంతులు చేయగా రంతులు రంతులు అన్ని మెరగ వచ్చేను విషయ కన్యామణి వచ్చేను మెరగ వచ్చేను విజయ కన్యామణి వచ్చేను ధరణి విమలవాడ పురమందు వెలసిన ధరణి విమలవాడ పురమందు వెలసిన మరవకనెప్పుడు చెంగలపు చీర గట్టి చెరగుచు వేగా అమ్మా శృంగారపు తరపుచు చెంగలపు చీర గట్టి చెరగుచు వేగా అంగనైటు రాకడ నిండు అకారణము తెరపు నిగమ విచారే మాతా అవునమ్మా సౌభాగ్యవంతురాలనమ్మ సౌభాగ్యవంతురాలనమ్మ లాలిత విషయాని లాలిత విషయాని నొందితేనమ్మ సౌభాగ్యవతి నోయమ్మ లాలిత విషయాని భూమి ప్రాఖ్యాతి జగతేనమ్మ భూమి ప్రాఖ్యాతి జగతేనమ్మ హదివత కాని దానానమ్మ హదివత కాని దానానమ్మ భూమిల పేరు పేరు గంగిన దానానమ్మ భూమిల పేరు ప్రేమ చెందిన దానానమ్మ జగాదరణ వెముల వడదాముని దళచెదా విమల వడదాముని దళచెదా మన సంవరుని కోరిక అయినా ఇలా ఉన్నారే మీరు అయినా మాత్రము మేము చాలా బాగున్నామమ్మా. చాలా మీరు బాగున్నారా? చూడండి నాతో కలిసి మన మాటలు పాటలు ఆడదామా? సరేనమ్మా, మీ ఇష్టం వచ్చిన ఆటలాడండి. మీతో పాటు మేము కూడా ఆటలాడతాము తల్లి. చూడండి మా నగరము వేములవాడ. మా తండ్రి దృష్టాబుద్ధి రాజేంద్రుడు. అయినా మా అన్నదమ్ముడనగా మదనుడు. మదనుడు మీ అన్నదమ్ముడు. మీ పేరు విషయకన్య. నా పేరు మీ తండ్రి దృష్టాబుద్ధి. అవును. మీ నగరము వేములవాడ. అమ్మ, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటున్నావు? ఇక్కడ మనం అందరం కలిసి ఆటలు పాటలు ఆడుకుందామే. సరేనమ్మా, నీ ఇష్టానుసారము ఆడదామా? ఆడదామమ్మా. ఆటలాడుదామమ్మ నేటుగా మనమే కొమ్మ ఆటలాడుదామమ్మ నేటుగా మనమే కొమ్మ ఆటలాడుదామమ్మ. అమ్మా నేటుగా మనమే కొమ్మ ఆటలాడుదామమ్మ నేటుగా మనమే కొమ్మ ఆటలాడుదామమ్మ. నిజనాథనుల గుడి పాటలాడుదామమ్మ ఆటలాడుదామమ్మ నేటుగా మనమే కొమ్మ ఆటలాడుదామమ్మ. ఏ చలికత్తలారా అయినా మనం అందరము కలిసి మనం ఆట పాటలు ఆడుకుందామే. అది పట్టుమమ్మా. నిజము. పుంగిల్లో ఊగుదామమ్మా. సంగాడి వనితలంతా పుంగిల్లో ఊగుదామమ్మా. సంగాడి వనితలంతా పుంగిల్లో ఊగుదామమ్మా. నీవు దాగుళ్ళు మూతలాడితే ఇక్కడ
గాని మనము ఉయ్యాలలు కట్టుకొని మనం ఉయ్యాలలాగడు అంటే ఊగుదామమ్మా. ఇంకో మాట ఆ. వింటావే ఆ. ఏ గవల్లె గజలుదామా కబగుడి మనమంతా గవల్లె గజలుదామా కబగుడి మనమంతా కబగుడి మనమంతా గవల్లె గజలుదామా చికముగా తోని గుడి చికముతోని గుడి పటబాడు దమమ్మ గవ్వలె గజలుదామా కబగుడి ఏ చెలికత్తలారా అమ్మా మారాని మనమందరము కలిసి ఇక్కడ ఆట పాటలు ఆడుతూ ఆటలు, మనము గవ్వజ గజలు పాటలు. ఇక్కడ ఆడుకుందామే. అది ఉందమ్మా. ఆ, అది కాకుండా అమ్మా ఏమిటి? ఇప్పుడు ఇంకా ఏమి మాట్లాడదామంటే ఉయ్యాలలు ఆ, అది ఉందమ్మా. సరే 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 కానీ ఇగో చక్కని బగుష కనపడుతుంది. ఆ. ఆ బగుషలకు వెళ్దామా? అమ్మా హా. ఈ చక్కని బావుషా మీ తండ్రి పెట్టుకున్నట్టు బావుషా బాగుష ఈ బావుషాలో మనం ఆడుకోవాలంటే మీ అన్నయ్య హనుమతి కావరను. కాదా? మరి నీకు వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమేనే. నాతో పాటు మీరు అందరూ రండి. సరేనమ్మా. వస్తారా? నీ వెంట వెంబట హా. అందరము తప్పకుండా వస్తాం. వెళ్దాం వస్తారా? పదండమ్మా. ఇక్కడ వెళ్దామంటే ఆ. ఎన్నో చిలుకలు ఆ వృక్షములు చిలుకలు, జిలుకలు, హంసలు, మృగములు ఎన్నో కోవెలు, ఉన్నవి. ఎన్నో ఉన్నాయి. వాటిని కాస్త చూద్దామే. సరేనమ్మా వెళ్దాం పదండి. వెళ్దామా? అవునవును. పోదాము పదరే మనము పువ్వుల తోటలోకి. 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 పువ్వుల అరే 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 పువ్వుల తోటలోకి. ఏ కలికాతా. అమ్మా మహారాణి. అయినా ఈ వృక్షములు చూస్తే ఎంత చిత్రముగా ఉన్నావే. అవును ఆ కదమ్మా. పక్షులు, ఆ వృక్షములు, అవును. ఈ పువ్వులు చూస్తే నా మనమున ఎంతో చాలా ఉప్పొంగిపోతుంది. నీ మనసు లోపల ఎంత ఉప్పొంగిపోతుందంటావమ్మా. అవునండి. నీతో పాటు నీ మనసు ఎంత ఉప్పొంగుతున్నదో హా. మాకు కూడా అంతే సంతోషం ఉన్నది తల్లి. అది విధమా? అవునవును. ఏ నాదరామైన మనిషి నమిత సౌభాగ్యమమ్మ. అరవా, అరవరవరవరే. నాదరామైన మనిషి నమిత సౌభాగ్యమమ్మ. ఆ, నమిత సౌభాగ్యమమ్మ. నమిత ఏ చలికత్తా. అమ్మా మహారాణి. అనగా నా ఆధారమైనటువంటి అమిత సాభోగ్యం అనగా హా. ఈ యొక్క చక్కని చల్లని ప్రదేశము, హా. చక్కని పుష్పములు ఎంతో చిత్రముగా ఉన్నవే. మల్లె పువ్వులు, హా. సన్నజాజి పువ్వులు, పువ్వులు. హా. హ్మ్. మల్లె విరజాజులు, హా. చామంతి పువ్వులు, హా. ఎన్నో తీరు పువ్వులు ఉన్నాయి తల్లి. అత్యంత చూడవే ఈ పుష్పం పేరేమిటే? దాని పేరు సన్నజాజి పుష్పం. అది ఇగో ఇది ఒకటి ఉన్నది. దాని పేరేమిటో తెలుసా? దాని పేరేమిటి? చందన నారికేల చెంపకములు మెరియా. చందన నారికేల చెంపకములమ్మ. చందన నారికేల చెంపకములు మెరియా. సుందరి వినగద సంతోషమున, సుందరి వినగద నతి మోదమున. చందన నారికేల చెంపకములు మెరియా. ఆ చెంపకములు మెరియా. ఏ చలికత్తలారా. మహారాణి. నారికేల ఫలములు, హా. చందన నారికేల పుష్పములు, పుష్పములు. విచిత్ర విరిజాజి పుష్పములు ఉన్నావే. హా. ఆ యొక్క ఆ పుష్పములు చూసినా ఆ. ఆ మొక్కలు తెప్పిన ఫలయందు ధరించవే. అదిదమ్మా హా. తప్పకుండా ఇదిగోండి. అది మీ విధమా? తలయందు ఆ పూలను ధరిస్తున్నాడు. కానీ అమ్మా హా. ఒక చిన్నని మాట. హా. ఎందుకనగా ఇక్కడ ఎవరో ఉన్నారు. హా. నీవు కాస్త తాగినా ఎవరు నేను దూరం నుంచి చూసి హా. నీకు చెప్తాను. కొంచెం ఓపిక పట్టాడు తల్లి. సరే ఇంతవరకు విషయకన్య అడవిలో ఆటపాటలు ఆడుతూ ఉన్నది. అంతలోనే చంద్రాసుడు వచ్చే సమయం ఉన్నది. చంద్రహాస చరిత్ర చిందు యక్షగానము 6 భాగాల చరిత్ర
5వ భాగం వినిపించాం. వినిపించిన వారు గ్రామం దని మండల్ సారంగపూర్ నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం, పులింటి సాగర్, గడ్డం సుదర్శన్, తబలిస్టు అమృతి, శేఖర్, చిన్న రాజేశ్వర్. అందుకునేవారు పులింటి సులోచన, గడ్డం వసంత, దివ్యారాణి, లక్ష్మి. వారిచే 5వ భాగం వినిపించాం. మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే సమస్తారిష్టాంతక నమస్తే పరమేశ్వర సమస్తారిష్టాంతక నమస్తే పరమేశ్వర మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటిదాకా నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దని గ్రామానికి చెందిన పుల్లింటి లచ్చారాం బృందం వినిపించిన చంద్రహాస చరిత్ర చిందు యక్షగానం 5వ భాగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.